ఫ్రెండ్స్ మన గోపీచంద్ అన్న కట్అవుట్ చూస్తా అంటే నాకు నిజంగా మైండ్ మింగిందనే చెప్పాలి భయ్య. అబ్బా 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 ఆ కట్అవుట్కి అసలు 68 అడుగుల కట్అవుట్ భయ్య ఇది. అప్పుడు ఎప్పుడో మన సల్లార్కి ప్రభాస్ అన్నకు పెట్టారు 800 అడుగుల కట్అవుట్ ఏమో, అదే మన ఇండియాలో చాలా పెద్ద కట్అవుట్. దాని తర్వాత కేజీఎఫ్ కట్అవుట్ ఉంది భయ్య. దాని తర్వాత సుదర్శన్ థియేటర్లో 68 అడుగుల కట్అవుట్, ఇదే చాలా పెద్దది భయ్య. అసలు గోపీచంద్ అన్న లుక్ ఏమున్నాడు చూడండి, అసలు వింటేజ్ గోపీచంద్ అన్నని మళ్ళీ చూసినట్టయితే నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఆంధ్రుడు సినిమా చూసాం భయ్య, అదే పోలికలు మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. అసలు ట్రైలర్ మాత్రం చాలా ప్రామిస్గా ఉంది. అసలు ఏ జోనర్ మూవీ ఇది, గ్రాఫిక్ సినిమానా లేదా విరూపాక్ష లాగా ఏమైనా హర్రర్ సినిమానా లేదా అన్న ఎద్దుల మీద అంతా పోతున్నాడు. ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా ఉంది. ఎవడైతే ట్రోల్ చేస్తాడో వాళ్ళందరికీ ఈసారి గోపీచంద్ అన్న ఊచకోతనే చెప్పాలి. అసలు గోపీచంద్ అన్న రేంజ్ ఇది కాదు భయ్య, ప్రభాస్ అన్న రేంజ్. అప్పట్లోనే మన ప్రభాస్ అన్న సినిమా రాజమౌళి గారు ఎలా అయితే చేశారో అప్పట్లోనే మన గోపీచంద్ గారికి ఒక విలన్ క్యారెక్టర్ లేదా ఒక హీరో క్యారెక్టర్ ఇచ్చుంటే రాజమౌళి గారు, ఈరోజు మన గోపీచంద్ అన్న మార్కెటింగ్ పాన్ ఇండియాలో ఒక రేంజ్లో ఊపేవాడు. సరైన డైరెక్టర్ తగలట్లేదు భయ్య మన గోపీచంద్ అన్నకి. బట్ ఈసారి మాత్రం భీమాతో కలెక్షన్లు ఊచకోత కోస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ కట్అవుట్ చూశాక మీకేమనిపిస్తుందో నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి భయ్య. అలాగే మన గోపీచంద్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి భయ్య.